టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో భక్తుల సౌకర్యార్థం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే, మొదటిది, టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అర్చకులకు 25,000 రూపాయల నుండి 45,000 రూపాయలకు, పరిచారకులకు 23,140 రూపాయల నుండి 30,000 వరకు, పోటు వర్కర్లకు 24,279 రూపాయల నుండి 30,000 వరకు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు 23,640 రూపాయల నుండి 30,000 రూపాయలకు జీతాలు పెంచడమైంది. రెండవది, టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచడం. మూడవది, తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపడం. నాలుగవది, టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, అవసరమైన సిబ్బంది తదితర సౌకర్యాలను కల్పించే ఏర్పాటు చేయడం. ఐదవది, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 14.40 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టడం. ఆరవది, భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకం చేయడం. ఏడవది, దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావడం. ఎనిమిదవది, తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 2వ దశలో 14.10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. తొమ్మిదవది, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2,100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచడం. 10వది, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేయడం. 11వది, తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించడం. 12వది, శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్ పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించడం. 13వది, తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ల పేర్లను వైష్ణవ పురాణాలు, ఆల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలోని శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తి సభ్యులుగా ఉండబోతున్నారు. 14వది, శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటు నిబంధనల ప్రకారం భర్తీ చేయబోతున్నారు. 15వది, తిరుమలలోనూ కాలిబాటలో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియామకం జరపడం. 16వది, రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కాలేజ్, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డే స్కాలర్లకు మధ్యాహ్న భోజనం అందించడం. 17వది, జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణం చేయడం. టీటీడీ భక్తుల సౌకర్యార్థం ఈ 17 కీలక నిర్ణయాలు తీసుకుంది.